జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం భారతదేశ రాజకీయ వ్యవస్థ మరిచిపోలేని సంవత్సరం 2005. ప్రత్యక్షంగా చూశాం. జగన్ గుర్తుపెట్టుకో, అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ కాదు అని అన్నారు కాబట్టి తొక్కారు. తొక్కడానికి సిద్ధమయ్యారు కనుక అన్నారా తెలీదు, కానీ మొత్తానికైతే 2024లో అన్నారు, 2024లోనే తొక్కి పడేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దశాబ్దకాల రాజకీయ ఒడిదుడుకులకు జనసేన ప్రస్థానానికి కొలమానం 2024. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ సాధించలేని ఘనత 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ సాధించింది. ఎత్తులకు పై ఎత్తు, ఊహలకు కూడా అందని ఆలోచనలు, నిర్ణయాలకు నెలవైంది 2024. ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారులు కలిసి సంఘటిత ప్రణాళికతో ధర్మంగా పనిచేస్తే అభివృద్ధి ఫలాలు ఎంత వేగంగా, విజయవంతంగా, ప్రతికూలంగా ప్రజలకు అందుతాయో 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళ్లకు కట్టినట్టు చేసి చూపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసిన వారిని దుష్టులు, దుర్మార్గులు టార్గెట్ చేయడం సహజం. అలా ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. దేశం కోసం పనిచేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి లాంటి మహానుభావుడు ఎలా అదృశ్యమయ్యారు అన్న సంగతి ఇప్పటికీ ప్రశ్నార్థకం. 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ స్థితిగతులను మార్చి పడేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముప్పు పొంచి ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలే శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై జరుగుతున్న కుట్రలను కళ్ళారా గమనిస్తున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ దేశానికి చాలా ఉన్నది. ఉప ముఖ్యమంత్రి పదవి కన్నా కూడా ఎక్కువగా కోట్లాది మంది ప్రజా గొంతుక ఆయన. ప్రజా సమస్యల పరిష్కార మార్గం, అభివృద్ధి అస్త్రం. అటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన కర్తవ్యం, ఆయన భద్రత గురించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా భారత ప్రభుత్వం పైన కూడా ఉన్నది. దుష్టులకు, దుర్మార్గులకు వెంట్రుక వాసి కూడా అవకాశం ఇవ్వకుండా చూడండి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఊహించుకోవడం కాదు కదా, కట్టడి చేయడం చాలా కష్టం.